ఆమె పేరు గీతా గోవింద్ పాటిల్. నడి వయసు తర్వాత పాటిల్ కాకి పేరుతో ఫుడ్ స్టార్టప్ ప్రారంభించారు. అమ్మ చేతి వంట ఆ సంస్థ ట్యాగ్ లైన్. సరిగ్గా 7 ఏళ్ల క్రితం అనుకోని పరిస్థితుల్లో అమ్మ ఫుడ్ ప్రెన్యూర్గా మారారు. ఇంటి నుంచే మహారాష్ట్ర సాంప్రదాయ చిరుతిళ్ళు, మిఠాయిలు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. ఆ తీయని రుచులు ఓ చేదు అనుభవంలోంచే పుట్టుకొచ్చాయి. గీతా భర్త గోవింద్ ఉద్యోగం పోవడంతో ఆ కుటుంబానికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. మరో కొలువు దొరకడం అసాధ్యమైంది. ఆ సంక్షోభ సమయంలో గీతా పాటిల్ ఇంటి బాధ్యతలు తీసుకున్నారు. వంటను ఉపాధిగా ఎంచుకున్నారు. గీతమ్మ చేతి రుచి అమృతమే. అతిథి సేవల్లో ఆమెకు తిరిగేలేదు. చెదరని చిరునవ్వు తన ప్రత్యేకత. 5,000 రూపాయల పెట్టుబడితో 2016లో చిన్నపాటి స్వగృహ ఫుడ్స్ను ప్రారంభించారు గీత. మోదక్, పూరంపోలి, అదేనండి మన బొబ్బట్లు, చెక్లీ, అటుకులు, చివ్డా మొదలైనవి తయారు చేసి అమ్మసాగారు. జనానికి ఆ రుచి విపరీతంగా నచ్చేసింది. నిజానికి ముంబై జీవితం అంటేనే గడియారం వెనకాలే పరుగులు తీయడం. ఆ ఉరుకులో పడిపోయి సాంప్రదాయ రుచుల్ని మరచిపోయారు మహానగర వాసులు. ఆ కమ్మదనాన్ని మళ్ళీ జిహ్వాకు పరిచయం చేసింది గీత. ఇక తిరుగేముంది, పాటిల్ కాకి వ్యాపారం 3.5 కోట్ల వార్షిక టర్నోవర్ను అధిగమించింది. ప్రస్తుతం దాదాపు 100 మంది మహిళలు ఆమె దగ్గర పనిచేస్తున్నారు. ఈ మధ్య పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా గీతా పాటిల్ వీడియోను షేర్ చేశారు. ఆమె పట్టుదలను ప్రశంసించారు.